శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం. మీ జాతకంలో అతి తొందరగా గ్రహదోషాలు తొలగి మీకు మంచి జరగడానికి, అలాగే పితృదోషం మీ జాతకంలో ఉంటే తొలగిపోవడానికి మంచి ఈ యొక్క వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి. ఏం చేస్తే మంచి మీకు కలుగుతుందో ప్రతి ఒక్కదాన్ని వివరంగా చెప్తూ ఉన్నాను. మీరు గోశాలకు వెళ్ళి గోవులకు సేవ చేయండి. గోశాల శుభ్రం చేసి అక్కడ ఉన్నటువంటి గోవులకు సంరక్షణార్థం విరాళాలు ఇవ్వండి. తర్వాత ఒకవేళ మీ చేత్తో మీరు గోవులకు ఏదైనా ఆహారం ఇవ్వాలనుకుంటే నేను చెప్పినటువంటి ఆహారాన్ని ఇవ్వండి. ఉలవలు నానబెట్టినవి కానీ మీరు గోవుకి తినిపించడం వల్ల మీకు చేసే పని పట్ల శ్రద్ధ లభిస్తుంది. అలాగే బొబ్బర్లు దానం ఇవ్వటం వల్ల ధనాభివృద్ధి జరుగుతుంది. అలాగే గోధుమలు ఇవ్వడం ద్వారా కీర్తి, పట్టుదల వంటివి పెరుగుతాయి. తోటకూర బెల్లం ఇవ్వడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా కందులు సమర్పించడం ద్వారా కోపం తగ్గుతుంది. మినుములు సమర్పించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శనగలు ఇవ్వటం ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తోటకూర బెల్లం సమర్పించడం వల్ల దరిద్రం తొలగిపోతుందని, పెసలు ఇవ్వటం ద్వారా విద్యాభివృద్ధి లభిస్తుందని, బంగాళాదుంపలు ద్వారా నరఘోష, నరదిష్టి వంటివి నివారణ జరుగుతుందని, క్యారెట్ సమర్పించడం వల్ల వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని, బీట్రూటు, పాలకూర వంటివి మనకి ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తాయని, దోసకాయలు శత్రు నివారణ జరుగుతుందని, టమాటాలు వివాహానికి ఆటంకాలుంటే తొలగిపోతాయని, వంకాయలు సమర్పించడం ద్వారా సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుందని, అరటిపళ్ళు సమర్పించడం ద్వారా ఉన్నతమైనటువంటి లక్షణాలు మనకి వస్తాయని, అలాగే బెండకాయలు సమర్పించడం ద్వారా మనోధైర్యం కలుగుతుందని, దొండకాయలు సమర్పించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని, తోటకూర బెల్లము మనం తినిపించడం ద్వారా తెలివితేటలు మనకు పెరుగుతాయని, మినప్పిండి బెల్లము అఖండ ఐశ్వర్యానికి మనకి లభిస్తాయని, గోధుమ పిండి బెల్లము మనకి ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుందని, ఛాయ పెసరపప్పు ఇవ్వటం ద్వారా ఇంద్రియ నిగ్రహం లభిస్తుందని, కందిపప్పు సమర్పించడం ద్వారా రుణ విముక్తి లభిస్తుందని, మినపప్పు సమర్పించడం ద్వారా ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని, పచ్చిశనగపప్పు సమర్పించడం ద్వారా కుటుంబంలో కలతలు తొలుగుతాయని, తోటకూర బెల్లం వల్ల మన పైన కోర్టులో కేసులు వంటివి ఏమైనా ఉంటాయి కనుక తొందరగా తొలగిపోతాయని, అలాగే పొట్టు పెసరపప్పు ద్వారా బుద్ధి, కుశలత, విద్యాభివృద్ధి లభిస్తుందని ఇటువంటివన్నీ మనకి పెద్దలు చెప్పారు. వీటి ద్వారా మన జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలు తొలగుతాయి, పితృదోషాలు తొలగుతాయి. గోవులకు సేవ చేయటం ద్వారా చాలా విశిష్టమైనటువంటిది. మన పెద్దలు కూడా సూక్ష్మ రూపంలో గోవు ద్వారా ఆహారాన్ని స్వీకరిస్తారని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా మీ అందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని